Hi, Anil Nair here. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. ఒక టెస్ట్ కి 30 మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 12 మంది స్టూడెంట్స్ యొక్క సగటు ఎంత అన్నాడు? 62 అన్నాడు. క్లాస్ లో 30 మంది ఉన్నారు. 12 మంది స్టూడెంట్స్ యొక్క సగటు 62. అంటే మిగతా 18 మంది స్టూడెంట్స్ యొక్క సగటు 72. మిగతా 18 మంది స్టూడెంట్స్ యొక్క సగటు 72. మొత్తం క్లాస్ యొక్క సగటు కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి 2 గ్రూపులు కంబైన్ చేసి ఫైనల్ గ్రూప్ యొక్క సగటు కనుక్కోమంటే ప్రతి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏ నిష్పత్తిలో కంబైన్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అంటే దీని నిష్పత్తి రూపంలో 6 2 12, 6 3 18. ఫైనల్ సగటు అనేది ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూకి తక్కువ ఉంటుంది. సో కాబట్టి 2 విధాలుగా చేయొచ్చు. మెథడ్ 1, లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ చేస్తే 62 ప్లస్ ఈ వాల్యూ తీసుకుంటే 3/3 + 2 ఎంత? 5. 72 62 తేడా ఎంత? 10. అంటే ఇది ఎంత ఆన్సర్? 62 ప్లస్ 3 2s are 6. అంటే 62 ప్లస్ 6 ఎంత? 68. అంటే ఫైనల్ సగటు ఎంత? 68. సార్ నేను హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ తీసుకోవచ్చా? అది తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఎలా తీసుకోవాలి? ఆన్సర్ 72కి తక్కువ. 72 - 2/2 + 3 ఎంత? 5. 72 62 తేడా 10. అంటే 5 1s are 5 2s are 72 - 4. 72 - 4 ఫైనల్ ఆన్సర్ ఎంత? 68. లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఆర్ హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. ఈ కాన్సెప్ట్ ఈ రకంగా చేయొచ్చు, లేకుంటే ఈ రకంగా చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.